ప్రముఖ పుణ్యక్షేత్రం దక్షిణ అయోధ్యగా బాసిల్లుతున్న భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానానికి అనుబంధ ఆలయం శ్రీ యోగానంద లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయంకు ఎంతో విశిష్టత ఉంది. సుమారు 300 సంవత్సరాల చరిత్ర గల యోగానంద లక్ష్మీ నరసింహ స్వామి వారు లక్ష్మీదేవితో కలిసి ప్రసిద్ధ క్షేత్ర పాలకుడిగా భక్తుల పూజలు అందుకుంటున్నారు. యోగముద్రలో శాంత రూపంలో దర్శనమిస్తున్న నరసింహ స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు నేటి నుండి ప్రారంభమయ్యాయి. బ్రహ్మోత్సవ నిర్వాహకులైన ఋత్వికులకు ఆలయ కార్యనిర్వహణాధికారి దామోదర్ దంపతులు దీక్షా వస్త్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా రేపటి రోజున అగ్ని ప్రతిష్ట ధ్వజారోహణ కార్యక్రమం 1వ తేదీన శ్రీ యోగానంద లక్ష్మీ నరసింహస్వామి వారి తిరు కళ్యాణ మహోత్సవం జరగనున్నాయి. శ్రీరామాయ నమః. శ్రీమతే రామానుజాయ నమః. భద్రాచలం శ్రీ సీతారామ స్వామి వారి దేవస్థానం యొక్క అనుబంధాలయంగా విరాజున్నటువంటి శ్రీ యోగానంద లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహించబడడం జరుగుతోంది. ఈ వైశాఖ మాసంలో ఈ బ్రహ్మోత్సవాలు పాంచానికంగా నిర్వహించడం మనకి ఆచారంగా వస్తున్నటువంటి విషయం. ఈ సందర్భంలో భాగంగా మనకి వైశాఖ మాసంలో జరిగేటువంటి బ్రహ్మోత్సవాలలో నేటి నుంచి కూడా బ్రహ్మోత్సవాలకు సంబంధించినటువంటి ఉత్సవాంగ స్నపనము, అలాగే దానికన్నా ముందు విశ్వక్సేన పూజ, పుణ్యావచనాలన్నీ కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించడం జరిగింది. వాటి నుంచి కూడా ప్రారంభమైనటువంటి అగ్ని ప్రతిష్ఠ మొదలైనటువంటి కార్యక్రమాలతో 5 రోజుల పాటు జరిగేటువంటి బ్రహ్మోత్సవాలలో మనకి పూర్ణిమ నాడు సాయంత్రం స్వామివారి యొక్క కళ్యాణం చాలా విశేషంగా నిర్వహించడం జరుగుతుంది. 4:30 గంటలకు ఎవరైతే నృసింహస్వామి వారి యొక్క కళ్యాణంలో పాల్గొంటారో, నృసింహస్వామి వారి యొక్క కళ్యాణంలో వినియోగించినటువంటి అక్షతలను స్వీకరిస్తారో వారికి సమస్త శుభాలు కలుగుతాయని మనకి పురాణాది గ్రంథాలు తెలియజేస్తున్నాయి. అటువంటి దివ్యమైనటువంటి కార్యక్రమానికి భక్తజనులందరూ కూడా పెద్ద ఎత్తులో పాల్గొని స్వామివారి యొక్క కృపకు బాతులు కావలసిందిగా కోరుతూ జై శ్రీరామ్. పూర్వముఖం